దేవునితో జతపనివారముగా ఉండుటకు కావలసిన కొన్ని అనుభవాలు. ఏమిటి ఆ అనుభవాలు అంటే, క్రీస్తు మన పాపముల కొరకు, అతిక్రమముల కొరకు సిలువను మోసెను. మనము కూడా మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించవలెను. ఎవరైనా కానీ ప్రభుని వెంబడించాలి అని అనుకున్నవారు తన సిలువను తాను ఎత్తుకుని వెంబడించమని ప్రభు వాక్యాన్ని సెలవిచ్చున్నాడు. మొదటి క్వాలిటీ తన సిలువని ఎత్తుకోవాలి. రెండవదిగా ఈ లోకపరంగా మనము చనిపోయిన వారిగా ఉండాలి. ఎందుకంటే చనిపోయిన వారికి శరణం ఉండదు. ద సేమ్ టైం మనము కూడా ఈ లోకంలో చనిపోయిన వారమైతే పాపమును చూసి కానీ, అపరాధమును చూసి కానీ, మన మీదకి వస్తున్న అనేకమైన యేషేపు దగ్గరికి వచ్చిన వంటి యొక్క పరిస్థితులలో మనం ఎట్లా ఉంటామంటే చనిపోయిన వారిలాగా ఉండాలి. రెండవ క్వాలిటీ, పాపం మనకు ఎదురైనప్పుడు చనిపోయిన వారి వలె ఉండాలి. మూడవది ఏమిటి అనంటే, అధికారము కలిగి ప్రసంగించేవాడిగా ఉండాలి. మన బోధ అధికారముతో ఉండాలి.